మన హైదరాబాద్ పీపుల్కి ఇరానీ ఛాయ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ దగ్గర ఉన్న నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. అక్కడ దొరికే ఛాయ్ అండ్ మస్కాబన్ కోసం ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సిందే అంట. ఎందుకో తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుసా తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. మేము రెడీ అయ్యి చార్మినార్కి స్టార్ట్ అయ్యి వచ్చేసాం. కానీ చార్మినార్లోకి నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు ఒక పోలీస్ ఆయన అక్కడ నుంచి నుండి 5:30 వరకు లోపలికి ఎంట్రన్స్ లేదు అని చెప్పాడు. సరే కదా అని కొంతసేపు ఆలోచిస్తూ మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అదేనండి, ముందు నుండి వెళ్ళే దారి మూసుకుంటే వెనకుండి దూరిపోవాలి అని. సరే కదా అని లోపలికి వెళ్ళి చూస్తే కేఫ్ మొత్తం ఫుల్ అయిపోయి జనాలతో కిటకిటలాడిపోతుంది. ఎంట్రీ లేకపోతేనే ఇంతమంది వచ్చేస్తే ఎంట్రీ ఉంటే ఇంకెంతమంది వస్తారో అని చెప్పి ఆలోచిస్తూ చార్మినార్ అంతా ఒక రౌండ్ వేద్దామని అనుకున్నాం. అలా చూస్తూ ఉంటే పక్కన ఒక 2 టెంపుల్లా కనిపించింది. ఇంతవరకు వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు. భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది. కొత్తగా కట్టారో ముందు నుంచి ఉందో నాకు తెలియలేదు. కానీ ఆ టెంపుల్లోకి మాత్రం ఎవ్రీ దివాళీకో ఏదో ఫెస్టివల్కి సిల్వర్ కాయిన్స్ ఇస్తారంట. అది ఎప్పుడో తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాబోయ్, అక్కడ జనాలతో మినీ సైజ్ యుద్ధమే జరిగింది. మీరు కనుక నెక్స్ట్ టైం వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి ఫ్రెండ్స్. మస్కాబన్ వచ్చేసి 50 రూపీస్, ఛాయ్ వచ్చేసి 20 రూపీస్ పడింది. ఛాయ్ ఏమంత టేస్టీగా అనిపించలేదు. కానీ చార్మినార్ చూసుకుంటూ తాగుతూ ఉండగా ఛాయ్ కూడా బాగానే అనిపించింది. అక్కడ ఛాయ్ ఫేమస్ అవ్వడానికి మాత్రం చార్మినారే మెయిన్ రీజన్. అలా ఛాయ్ తాగేసి చిన్నగా షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. బాయ్ గైస్.